చిన్న సభ హైదరాబాద్లో 2000 మందితో జరగాల్సిన జనసేన సభ కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కారణం మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ జనసేనానిపై చేసిన వ్యాఖ్యలు, ఆయనపై ఏపీలో నమోదైన కేసుల వంటి పరిణామాలు. జనసేన సభకు అనుమతిస్తే ఆందోళనలు జరిగే అవకాశం ఉందనేదనే కారణంతో సభకు నో చెప్పారు. అక్కడే రభస మొదలైంది. మాటల తూటాలు పేలాయి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే పవన్ కళ్యాణ్ సభ పెట్టుకోవాలని ఒకరు, పవన్ బీజేపీ ఏజెంట్ అని మరొకరు, తెలంగాణపై ఆంధ్ర నేతల పెత్తనం సహించబోమని ఇంకొకరు, ఇలా వరుసగా వార్నింగ్లు ఇచ్చేశారు. సభకు బదులుగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడుతున్నట్లు ప్రకటించినా అందుకు కూడా కొందరు అభ్యంతరం చెప్పారు. మొత్తంగా పవన్ టీవీ స్క్రీన్ మీదకి వచ్చేసి గంట పాటు ఏకధాటిగా ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణకు వ్యతిరేకని కాదని, బెదిరింపులకు లొంగేవాడిని కాదని తేల్చి చెప్పారు. తెలంగాణపై ప్రేమ ఉండబట్టే కొండగట్టు ఆలయానికి టీటీడీ నుంచి 35 కోట్లు ఇప్పించానని గుర్తు చేశారు. తెలంగాణకు వ్యతిరేకమని వైఎస్ చెప్పినా ఆయనకు ఊడిగం ఎందుకు చేశారని నిలదీశారు. గద్దర్ బతుకున్న రోజుల్లో ఆయనకు మీరేం చేశారు? పివి నంద్యాలలో పోటీ చేస్తే ఏపీ ప్రజలు హక్కున చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. మరి పవన్ ప్రశ్నలకు ఆయా నేతలు ఏం సమాధానం చెప్తారు? పవన్ అన్నట్టు తెలంగాణ వెళ్లాలంటే అక్కడి వారి అనుమతులు కావాలా? తెలంగాణలో స్థానికులు మాత్రమే రాజకీయం చేయాలా? అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఎప్పుడూ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించే బీఆర్ఎస్ ఇంత జగడం జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంది? కేవలం కాంగ్రెస్ నేతలు మాత్రమే ఎందుకు రెచ్చిపోతున్నారు?